వైఎల్ నరసింహరావు, ఫార్మర్ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గైనకాలజీ కేజీహెచ్ సంద్రమల్లి గాంధీ, ప్రొఫెసర్ ఆఫ్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డాక్టర్ శ్రీనివాస్ గారు, ఇంకో శ్రీనివాస్ గారు పిడియాట్రిక్ సర్జరీ కేజీహెచ్, కామేశ్వరరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రజారోగ్య సెక్రటరీ అండ్ శేషు కార్యక్రమ సభ్యులను, ఇంకా మా మిగతా మెంబర్స్ అందరూ ఇలా వచ్చాము. అంటే ఈ సంవత్సరం ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఈ ప్రజల ఆరోగ్యం గురించి మేము ఏం ప్లాన్ చేయాలి అంటే మాది మెయిన్ అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని ఆరోగ్యం గురించి వాళ్ళ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళకి చైతన్యం కలిగిస్తూ తర్వాత ప్రభుత్వానికి దృష్టికి కూడా ప్రజల సమస్యలు తీసుకెళ్తాం. ఆ విధంగా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడే సంస్థ ఎక్కువ మంది కూడా మేము జాయిన్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ ఆరోగ్య విషయం, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి ఇవన్నీ తెలియజేయాలనుకున్నాం. ఒక సైంటిఫిక్గా చెప్తాం. ప్రస్తుతం ఇవాళ ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాం. ప్రజల్లో గుండె జబ్బులు నివారించుకోవడం, అలాగే హార్ట్ అటాక్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి అనే విషయం ఒక ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పూర్ణానంద విజయవాడ ప్రజా ఆరోగ్య సహకారంతో ఈ బుక్ రాశారు ఆయన. అలాగే అంతకుముందు క్యాన్సర్ దినాలు, క్యాన్సర్ నివారణకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అదొక బుక్ రిలీజ్ చేసాం. ఫ్యూచర్లో కూడా డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ మీద అనేక పుస్తకాలు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనుకుంటున్నాం. అంటే ఒక సైంటిఫిక్ అథెంటిక్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇవాళ యూట్యూబ్లో క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎవరు పెడతారు రకరకాల ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అథారిటేటివ్ ఆర్గనైజేషన్, అథెంటిక్ ఆర్గనైజేషన్ ఎక్స్పర్ట్స్ తోటి బుక్స్ రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళతోనే మేము చెప్పిస్తున్నాం. అది కాకుండా ప్రజల హక్కుల గురించి కూడా మేము అంతకుముందు ఆడపిల్లల్లో ఎర్లీగా క్యాన్సర్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే భవిష్యత్తులో వాళ్ళకి గర్భంచి క్యాన్సర్, కార్సినోమా సర్వీక్స్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ ఇవ్వాలి. అది అందరికీ అవేర్నెస్ చాలా క్యాంప్స్ పెట్టాం. కొంతమంది క్యాన్సర్ స్పెషలిస్టులతోటి క్యాంపులు పెట్టి వ్యాక్సిన్లు ప్యాస్బిల్ కనెక్ట్ చేసి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళాం. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరౌండ్ 14 years గర్ల్స్కి ఒక హెచ్పివి వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇవ్వడానికి నిర్ణయించింది. అది అనేక ప్రాంతాల్లో ప్రజా పోరాటాల ద్వారానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒప్పించుకోవాలి. అదేవిధంగా చాలాసార్లు మేము గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఉండాలి, వాటిని ఇంప్రూవ్ చేయాలి, ప్రైవేటైజేషన్ వద్దు, గవర్నమెంట్ కాలేజీలో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలని అనేక అకేషన్స్లో ఫైట్ చేసాం. ప్రజల దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చి అనేక సార్లు తీసుకొని రావడం ద్వారా ప్రభుత్వాన్ని చాలాసార్లు ఒప్పించగలిగాం కొన్ని. ఇది ఈ సంవత్సరం మిగతా కార్యక్రమాలు కూడా ఏం చేయాలి, వరల్డ్ హెల్త్ డేకి నాకు ఏం చేయాలి, డిఫరెంట్ ఇష్యూస్లో ప్రజల్ని ఎలా అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఎక్కువ మందిని జాయిన్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళ బాధ్యత, తర్వాత ప్రభుత్వానికి ఎలా మనం రిప్రజెంటేషన్ తీసుకోవాలి అనే విషయాల మీద దానికి వాళ్ళ మీటింగ్ పెట్టుకున్నాం. అదే కార్యక్రమాల్లో ప్రజల సహకారం, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కోరుతున్నాం. ఇంకోసారి ఇదే ఇంకోసారి